నందిగామలో జగనన్న పాలనలో మొండితోక సోదరులు ఏర్పాటు చేసిన గాంధీ విగ్రహంతో పాటు మిగతా విగ్రహాలకు కూడా కనీసం పూలదండ వేయడానికి కూడా ఇష్టపడని టీడీపీ నేతలు. సిగ్గు శరం ఉంటే జగనన్న పాలనలో మొండితోక సోదరులు విస్తీర్ణ చేసిన రోడ్లపై ఎలా నడుస్తారని గాంధీ సెంటర్ లో ఏర్పాటు చేసిన విగ్రహాలకు నివాళులర్పించడానికి కూడా మొండితోక సోదరులు ఏర్పాటు చేసినవి కాబట్టి పౌరుషంతో టీడీపీ నేతలు దండ వేయలేదని, మరి సీఎం రోడ్డును అభివృద్ధి చేసింది కూడా మొండితోక సోదరులే కదా. అదే పౌరుషంతో ఆ రోడ్డుపై నడవకుండా వెళ్లకుండా ఉంటే టీడీపీ నేతలు పౌరుషం గల వాళ్ళు అని అందరికీ తెలుస్తుంది కదా అని పేర్కొన్నారు. అందరూ మానవహారం గారు చుట్టూ రౌండ్ ఉండమ్మా. అందరూ దయచేసి అందరూ చంద్రబాబు విద్యార్థిని మోసం చేసిన చంద్రబాబు, మహిళలు మోసం చేసిన చంద్రబాబు, నందిగామ రైతులను మోసం చేసిన చంద్రబాబు, నందిగామ విద్యార్థులు మోసం చేసిన చంద్రబాబు, నందిగామ ఉద్యోగస్తులు మోసం చేసిన చంద్రబాబు, నందిగామ వ్యాపారస్తులు మోసం చేసిన చంద్రబాబు, మోసం చేసిన చంద్రబాబు, రైతులు మోసం చేసిన చంద్రబాబు, ఉద్యోగస్తులు మోసం చేసిన చంద్రబాబు, విద్యార్థులు మోసం చేసిన చంద్రబాబు, డిఎస్సీని అవినీతి చేసిన చంద్రబాబు, డిఎస్సీని అవినీతి చేసిన చంద్రబాబు. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, శ్యామల రాజ్యం, స్కీమల రాజ్యం. ఇదేమి రాజ్యం, 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 ఇదేమి రాజ్యం. గాంధీ విగ్రహం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పెట్టారు. ఈ విగ్రహాలన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ లో పెట్టారు, గుడిదొక ప్రదర్శించారు. కాబట్టి గాంధీ గారికి మేము దండయ్యం, వాటికి దండయ్యం. ఈ రోడ్లు కూడా వెడల్పు చేసింది జగన్మోహన్ రెడ్డి గారు, అరుణ్ కుమార్ గారే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జగన్మోహన్ రెడ్డి దమ్ము, ధైర్యం, పౌరుషం ఉంటే గాంధీ గారికి బొమ్మేకుండా ఉండడం కాదు. ఈ రోడ్ల మీద తిరగకూడదు, ఈ రోడ్ల మీద తిరగకూడదు. దమ్ముంటే ఇదే గుడికి శాంక్షన్ చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. 30% డబ్బులు కట్టాల్సి వస్తే నెగోషియేట్ చేసి ఎంత కట్టించాం? 15% కట్టించాం. గాంధీ గారికి విగ్రహానికి దండేలేదు కదా. మరి ఏ ముఖంతో అక్కడికి వెళ్ళి మీరు ప్రారంభోత్సవం చేశారు? ఏ ముఖంతో? జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో జగన్మోహన్ రావు గారు స్టార్ట్ చేస్తున్నటువంటి గుడిని ఏ ముఖం పట్టుకుని వెళ్ళి మీరు ప్రారంభోత్సవం చేశారు? చాలా మంది మాట్లాడారు ఇక్కడ, చాలా తెలివితేటలు ఉన్న వాళ్ళు, తిమ్మిని పంపిణీ చేయగలిగిన వాళ్ళు. చివరికి ఏమయ్యారు?
ఇదే గవర్నమెంట్లో చతికిలు పట్టారు. దాంట్లో డబ్బులు ఏమైనాయి, దీంట్లో ఏమైనాయి, స్కూల్లో ఉన్నారు. మరి ఏమైంది ఇప్పుడు ఆ స్కూల్లో డబ్బులు కట్టిన వాళ్ళకి వచ్చినాయా రాలేదా? వాళ్ళు కోర్టుకి వెళ్ళారా లేదా? స్కూల్ ఉందా లేదా? మీ పార్టీలో ఉన్నటువంటి అప్పటి పార్లమెంటు సభ్యుడు డాక్టర్ గారు నా లెటర్ లేకుండా మీరు నందిగామకి కేంద్రీయ విద్యాలయాన్ని ఎలా తీసుకొచ్చారని అడిగారు. ఎలా తీసుకొచ్చారని అడిగారు. ఈవేళ సిగ్గు లేకుండా నిన్న కాక మొన్న గెలిచి మా ఎంపీ ఇచ్చాడని చెప్తారా? మా ఎంపీ ఇచ్చాడని చెప్తారా? ఇచ్చాడని చెప్తారా? కేవలం జగన్మోహన్ రెడ్డి గారి లెటర్ తోటి ఇక్కడ స్కూల్ శాంక్షన్ అయింది. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి సంతకంతో ఇక్కడ హాస్పిటల్ శాంక్షన్ అయింది. ఇదే హాస్పిటల్కి మీ పార్టీలో ఉన్న వాళ్ళే కదా ఇచ్చింది ఇస్తారా? నోటిఫై అయిన మాట వస్తాం కదా, ఇవన్నీ వాస్తవాలే కదా. మీరు ఈ విగ్రహానికి పంపైనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ముందుతోకా బ్రదర్స్ హయాంలో వచ్చినటువంటి హాస్పిటల్కి స్కూల్కి ఏ ముఖం పెట్టుకుని సిగ్గు లేకుండా ప్రారంభోత్సవాలు చేసి మేము చేసామని చెప్పాం. మనకన్నా ముందు ర్యాంకు మగవాడికి ఉన్నా సరే మహిళలకు ఇస్తారు. దిస్ ఈజ్ వెర్టికల్ అండ్ హారిజాంటల్. మీరు చేసిందేంటి? మీరు ఎన్నికల ముందేమో పరీక్షలు అక్కర్లేదు ఏమక్కర్లేదని చెప్పారు. మెగాటీఎస్సీ ముందు మెగాటీఎస్సీలో మీ ఇష్టం వచ్చినట్టు ఫిల్ చేసి ఇప్పుడు ఏం చెప్పారు? కాదు ఉత్తీర్ణులు కావాల్సిందే అని మళ్ళీ జీవో ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? మీరు చేసింది కరెక్ట్ అయితే అసలు కొత్తగా జీవో ఇవ్వాల్సిన అవసరం ఏంటి? అది పాత జీవోనే కదా. 1:1 అని పిలిచారు కదా. అంటే మీ ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం, ఏ మాత్రం అనుభవం లేని ప్రభుత్వం. 1:1 పిలిచామంటే అప్పుడు మీకు హారిజాంటల్ ఉందని తెలీదా? వెర్టికల్ ఉందని తెలీదా? తెలుసు కదా. తెలిసినప్పుడు ఇన్నిసార్లు జరిగింది కదా, ఇన్నిసార్లు సెలక్షన్స్ జరిగింది కదా, ఎప్పుడు హారిజాంటల్ వెర్టికల్ ఉంది కదా. ఎప్పుడూ లేనిది ఇప్పుడే ఎందుకు వచ్చింది? ఎప్పుడూ లేనిది ఇప్పుడే ఎందుకు వచ్చిందంటే మీరు ఎల్లో రిజర్వేషన్ ఇచ్చారు. కొత్తగా ఒక కొత్త పద్ధతి, అదే ఎల్లో రిజర్వేషన్ ఇచ్చారు కాబట్టే ఈ తిప్పలు. అందుకని మీరు మాట్లాడలేకపోతున్నారు. మాట్లాడలేక చేతులు ఎత్తేసారు. మీరు ఏం మాట్లాడారు? అనుభవం లేని ముఖ్యమంత్రి అన్నారు. 1,30,000 ఉద్యోగాలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎక్కడన్నా చిన్నది వచ్చిందా? 16,000 ఉద్యోగాలే ఇవ్వలేని దుస్థితిలో ఉన్నారు. మీ అనుభవం, మీ విజ్ఞత, మీ పరిపాలనా సామర్థ్యం ఇదొక్కటి చాలు. మీరు ఎంత గొప్పగా చేశారో ఇదొక్కటి చాలు. మీరు చేసిన పనులన్నీ ఇదొక్కటి చూస్తే మీకు ఎంత పరిపాలనా సామర్థ్యం ఉందో ఎవరైనా చెప్తారు. చిన్న పిల్లల్ని అడిగినా, ఒక టీచర్ని అడిగినా చెప్తాడు వెర్టికల్ ఏంటి, హారిజాంటల్ ఏంటని. మీరు చేసింది ఏంటి? 1:1 పిలిచినప్పుడు 1:1 వచ్చేస్తారు, రావాల్సిందే. మెడికల్ సీట్లు వచ్చినాయి అనుకో, మేము కూడా అదే దాంట్లో సెలెక్ట్ అయ్యాం కదా. ఒక్కసారి సీట్ వచ్చిందంటే, ఒక్కసారి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళామంటే సీట్ వచ్చినట్టే. అవన్నీ చూసే చేస్తుంది ప్రభుత్వం. యంత్రాంగం ఉంది. వెర్టికల్ ఎలా చేయాలా, హారిజాంటల్ ఎలా చేయాలా, 2 నుంచి 3 చేశారు. వెల్ అండ్ గుడ్, దాని ప్రకారం చేయండి. ఎవరు చేయొద్దన్నారు? మీరు చేసింది ఎల్లో రిజర్వేషన్ కాబట్టి ఇదంతా దాన్ని సమర్థించడానికి అధికారులు చూస్తుంటే, ఐఏఎస్ అధికారులు చూస్తుంటే మొక్కలేస్తున్నారు. ఏమేస్తున్నారు? పిల్లి మొక్కలేస్తున్నారు. ట్రాన్స్పరెంట్గా ఇదిగో ఇది కట్ ఆఫ్ మార్కు, దీనికి ఎలా వచ్చింది, దీనికి ఎలా వచ్చింది చెప్పడానికి ఏముంది? ఏ సీటుకైనా ట్రాన్స్పరెంట్గా ఉంది కదా. ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఎందుకంటే ఎల్లో రిజర్వేషన్ కాబట్టి. ఇది ఇంట్లో ఏ మాత్రం మాకు అపోహలు లేవు. మీరు చేసిన మీ అనుభవం మేము ఎక్కడి నుంచి కనపడుతుంది? ఎగ్జామ్ కండక్ట్ చేయడం దగ్గర నుంచి కనపడతాం. మొత్తం అన్నీ కూడా. ఈ కారణం ఏంటి? మన లైన్ అంతా ఎల్లో లైన్ కదా. ఆ ఎల్లో లైన్ మీద ఎల్లో రిజర్వేషన్ చేసాం. ఇది ఒక్కటి చాలు. గ్యాస్ సిలిండర్ అని చెప్పారు. ఎన్ని ఇచ్చారు? 18 సంవత్సరాల అమ్మాయికి 1,500 ఇస్తున్నారు. ఎంతమందికి ఇచ్చారు? 50 సంవత్సరాల పైబడిన మహిళలకి ఎంతమందికి ఇచ్చారు? ఎంతమంది ఇచ్చారు? ఇవన్నీ ప్రజలు గమనించట్లేదు అనుకోవద్దు. ఖచ్చితంగా సమాధానం చెప్తారు. పెట్టే బిల్డరు ఒకటే. అంటే మీ స్కామ్ ఏ ఎత్తులో ఉందో చూసుకోండి. అమరావతి పేరు మీద రైతుల్ని ఏ విధంగా మోసం చేస్తారు, ఏ విధంగా రైతులకు కౌలు ఇవ్వట్లేదని చెప్పి ఎవరైతే అమరావతిలో రైతులు పొలాలు ఇచ్చారో, ఒకప్పుడు పొలాలు ఇచ్చిన రైతులే ఈరోజు రోడ్డు మీదకి వచ్చి మహానుభావ మా పొలాలు మాకు వెనక్కి తిరిగి ఇవ్వండి, లేకపోతే మా కౌలన్న ఇవ్వండి అని చెప్తారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని అడుగుతున్నా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, అమరావతి పేరు మీద రైతుల దగ్గర నుంచి భూమి తీసుకున్నారు కదా, ఆ భూమిలో
రైతులు తీసుకున్న భూమిలో వాళ్ళకు వచ్చిన ఏరియాలో ఎన్ని ఫ్లాట్స్ అయ్యా డెవలప్మెంట్ చేసింది? ఒక్కటంటే ఒక్క ప్లాట్ అన్నా డెవలప్మెంట్ చేసావా? రైతులకు ఇచ్చిన భూమిలో ఒక్క ప్లాట్ కూడా డెవలప్మెంట్ చేయకుండా రైతుల్ని మోసం చేస్తూ మళ్ళీ ఇంకో రౌండ్ పూలింగ్కి వెళ్తే ఏ విధంగా రైతులు వెతుకు తిరుగుతున్నారో చూస్తున్నారు. ఏ విధంగా బీజేపీ ప్రభుత్వంలో గతంలో తెలుగుదేశం ప్రభుత్వం పోలవరాన్ని ఏ విధంగా ఏటీఎంగా వాడుకుందో అదే బీజేపీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు కూడా అదే అమరావతిని ఏటీఎంగా వాడుకుంటున్నాడు తప్ప ఆయనకి జీవితంలో అమరావతిని డెవలప్ చేసే ఆలోచన కానీ దృఢ నిశ్చయం కానీ దృఢ సంకల్పం కానీ లేదు. ఆయనకి ఎప్పుడూ కూడా అమరావతి పాలిచ్చే బరిలాగి ఉండాలి తప్ప ఎప్పుడు అమరావతి పేరు చెప్పి డబ్బులు లాగాలి తప్ప అమరావతిని డెవలప్ చేసే ఉద్దేశం లేదు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా, దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక్కొక్క ఎస్ఎఫ్టీకి ఎన్ని వేల రూపాయలు కట్టుండు అంతంత విస్తీర్ణం కడతామంటే జనాలు నవ్వుతున్నాడయ్యా. విజయవాడలో రైల్వే స్టేషన్ పెట్టుకొని అమరావతిలో అంట 1500 ఎకరాలు రైల్వే స్టేషన్ పెడతారంట. 1500 ఎకరాలు విజయవాడ రైల్వే స్టేషన్ 8 ఎకరాలు. ఇదే నిజాముద్దీన్, దేశంలో అత్యంత పెద్దదైన నిజాముద్దీన్ న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ 27 కిలోమీటర్లు అయితే చంద్రబాబు నాయుడు గారు 1500 కిలోమీటర్లు రైల్వే స్టేషన్ కడతారంట. ఇదే గన్నవరంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గన్నవరం నాకు తెలుసుండే రోజుకు ఒక్కడో కూడా ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కట్లేదన్న. వారానికి 2 ఫ్లైట్లు ఇంటర్నేషనల్. అది వదిలేసంట 5000 ఎకరాల్లో కొత్త ఎయిర్పోర్ట్ కట్టారంట. 50,000 ఎకరాల్లో కొత్త ఎయిర్పోర్ట్ అంట. ఎవరిని మోసం చేస్తున్నావు నువ్వు? నీ సొంత రైతులు, నిన్ను నమ్ముకున్న రైతులు మోసం చేస్తున్నావే, నువ్వు వెన్నుపోటు పొడుస్తున్నావే. మరి ఇవన్నీ వెన్నుపోటు తినం కదా? రైతులకు ఏం హామీ ఇచ్చావు నువ్వు? ఎటువంటి హామీలు ఇచ్చావు? గతంలో కన్నా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కన్నా మెరుగైన పరిపాలన చేస్తున్నాం. ఇదా నీ మెరుగైన పరిపాలన? మేము 2 సెంట్లు స్థలం ఇస్తే 2 సెంట్లు ఏం పనికి వస్తాయి? 1 సెంట్ ఏం పనికి వస్తుంది? నేను 3 సెంట్లు స్థలం ఇస్తానని చెప్తావు. ఏమైంది 3 సెంట్ల స్థలం? ఎప్పుడు ఇచ్చావు? ఎక్కడ ఇచ్చావు? మహిళలకు ఇచ్చిన గౌరవం ఏంటి? ఆడబిడ్డ నీదేమైంది? అన్నదాత సుఖీభావం ఏమైంది? నీ సూపర్ 6 హామీలు ఏమైంది? ఎందుకు నీ సూపర్ 6 హామీలు ప్రతిసారి మారిపోతున్నాయి? ఎన్నికల ముందు చెప్పిన సూపర్ 6 ఏంటి? ఎన్నికలు జరిగిన చెప్పిన సూపర్ 6 ఏంటి? ఇప్పుడు చెప్పిన సూపర్ 6 ఏంటి? అంటే ఇష్టమా సూపర్ 6 మార్చేయడం? సూపర్ 6, సూపర్ 7 నీ ఇష్టం హామీలు మార్చేయడం. సూపర్ 6లో ఎప్పుడన్నా సరే అన్నా క్యాంటీన్ ఉందా? అన్నా క్యాంటీన్ ఉంది. ఎప్పుడుంది? నువ్వు ఇచ్చిన 143 హామీలో అన్నా క్యాంటీన్ ఒక అంటే ఈ 143 వెళ్ళిపోయినాయి, ఈ 6 వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఈ కనుమూలమైన హామీలు మాత్రం ఇస్తాం. ఇదే ప్రభుత్వం పరిపాలన ఏ విధంగా చేయాలో చూడు. అనుకున్నామో పైన మోడీ గారు ఉన్నారు, బీజేపీ ఉందని నేను చూడుతున్నాము. రాజకీయ పరిణామాలు మారిపోతున్నాయి. నీ మీద ఆధారపడే రోజులు పోతున్నాయి. పంటకు సరైన ధరలేక విలవిల్లాడుతున్నారు. వ్యాపారస్తులైతే ఇదే వ్యాపారస్తులు గత ప్రభుత్వంలో వాళ్ళ వ్యాపారాలు బాగుండి వాళ్ళు చాలా కలకలగా ఆడుతుండే వ్యాపారస్తులు ఈరోజు ఎవరు కూడా వ్యాపారాలు చేయలేకపోతున్నారు. విద్యార్థులు టీఎస్సీ పేరుతోటి ఏ విధంగా మోసం చేశారు, ఏ విధంగా స్కామ్ చేస్తున్నారని చెప్పి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు నిజాలని బట్టలు తీసి చూపించారు.
మహిళలు ఏదైతే మహిళలకు 0 వడ్డీ చెప్పారో, వివిధ పథకాల గురించి చెప్పారో, డ్వాక్రా రుణమాఫీ చెప్పారో, మరి ఈరోజు మహిళలందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి అయ్యా ఇదేమి ప్రభుత్వం, దిక్కుమాల ప్రభుత్వం అని చెప్తున్నారు. ఈ ప్రభుత్వంలో సగటున ఏ వర్గం కూడా, మహిళలు కావచ్చు, రైతులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, ఎవరూ కూడా సంతోషంగా లేదు. ప్రభుత్వం అంటే ఎలా ఉండాలో, గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిపాలన ఏ విధంగా ఉంది, ఏ విధంగా సంక్షేమ పథకాలు ఉన్నాయనేది మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఈ ప్రభుత్వం చెప్తుంది మేము అమరావతి కడుతున్నామని చెప్తుంది. మేము ఎప్పుడూ కూడా ఏనాడు కూడా మేము అమరావతికి వ్యతిరేకమని చెప్పలేదే. కానీ అమరావతి పేరు మీద మీరు చేస్తున్న అవినీతికి వ్యతిరేకమని చెప్పాం. మీ అవినీతి ఎంత బట్టబయలైందంటే, నిన్న కాక మొన్న కేంద్ర ప్రభుత్వం అమరావతిలో కేంద్ర భవన సదుపాయం కట్టడం కోసం అదే అమరావతిలో అదే ప్రభుత్వం ఇచ్చిన ల్యాండ్లో, రైతులు ఇచ్చిన ల్యాండ్లో ఒక స్క్వేర్ ఫీట్కి, ఒక ఎస్ఎఫ్కి 5,275 రూపాయల రేటు నిర్ణయించారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఎంత నిర్ణయించారు? అదే ఏరియాలో, అదే బిల్డింగ్లో, ఆ బిల్డింగ్ పక్క బిల్డింగ్లో చంద్రబాబు నాయుడు పెట్టిన రేటు 20,000. ఎంతకన్నా ఘోరం ఏంటంటే స్క్వేర్ ఫీట్కి, ఎంతకన్నా ఘోరం ఏంటంటే ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వాళ్ళు ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టోలో, వాళ్ళు గెలిచిన ఎన్నికల మేనిఫెస్టోలో వాళ్ళు పొందుపరిచినటువంటి సంక్షేమ పథకాలని ఇవ్వడంలో వాళ్ళు పూర్తిగా ఫెయిల్ అయ్యారు. కాబట్టి బాధ్యతాయుతమైనటువంటి పార్టీగా, 40% ఓట్లున్న పార్టీగా ప్రజా సంక్షేమాన్ని, అభివృద్ధిలో దృష్టిలో పెట్టుకొని వాళ్ళు చెప్పింది ఏంటి, చేసింది ఏంటని తెలియజేయడానికి ఈ కార్యక్రమం. ఇప్పటికే ప్రజలందరూ గమనించారు వాళ్ళు ఏం చెప్తానన్నారు, ఏం చేశాడు అనేది. ఇలా అవడానికి కారణం ముఖ్యంగా వాళ్ళు అబద్ధపు హామీలు ఇచ్చి ఎన్నికల్లో గెలవడానికి కారణం పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిది ఇది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ హామీ అయితే ఇచ్చారో అన్నీ చేసేశారు, ఒక్కటి కూడా వదలకుండా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారే, అనుభవం లేని జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ చేశారు కదా. అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, అలాగే భారతీయ జనతా పార్టీ, అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా చేస్తారు. అనుభవం లేని జగన్మోహన్ రెడ్డి గారు మొదట్లోనే ఇన్ని గొప్పట్లు చేశారు కదా, వీళ్ళు అనుభవం ఉన్నవాళ్ళు కాబట్టి చేస్తారని ప్రజలు నమ్మి మోసపోయారు. అంటే ఇచ్చిన మాటని ఒక రాజకీయ నాయకుడు ఎలా నిలబెట్టుకుంటాడో అనే దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఉదాహరణగా నిలబడితే మేము కూడా చేస్తామని చెప్పి ఇప్పుడు ప్రజల్ని మోసం చేశారు. అంటే పరోక్షంగా ఒక నాయకుడు ఎలా ఉండాలని చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు అయితే, ఎవరెన్ని చేసినా మేము మోసమే చేస్తాం, మా ఎజెండా మోసం అని చెప్పి వాళ్ళు వేళ పూర్తి స్థాయిలో నిరూపించుకున్నారు. మీకు ఒకటే ఉదాహరణ, మెగా డిఎస్సీ అన్నారు. అధికారులు కూడా ఏం చెప్తున్నారు, ప్రెస్ మీట్లు పెట్టి వెర్టికల్, హారిజాంటల్ అని చెప్తున్నారు. ఈ వెర్టికల్ రిజర్వేషన్, హారిజాంటల్ రిజర్వేషన్ ఏమైనా కొత్త ఈ రాష్ట్రానికి? మెడికల్ సీట్స్ దగ్గర నుంచి ఎక్కడైనా జరుగుతుంది కదా. మీరు పెట్టిన రిజర్వేషన్ అని తెలుసా? అది వెర్టికల్ కాదు, లేకపోతే హారిజాంటల్ కాదు, ఎల్లో.
మీరు ఇచ్చిన రిజర్వేషన్ ఏంటది? ఎల్లో లైన్. అది ఎల్లో లైన్, అది ఎల్లో లైన్. వర్టికల్ కాదు, హారిజంటల్ కాదు. ఎల్లో హారిజంటల్ గురించి, వెర్టికల్ గురించి ఎవరికి మీరు చెప్పేది? ఈ రాష్ట్రంలో టీఎస్సీ అభ్యర్థులుగా, ఉన్నత విద్యావంతులుగా వీళ్ళకి తెలియదా వెర్టికల్ అంటే ఏంటి, హారిజంటల్ ఏంటని? 30% మహిళలకు ఉండాలా దేంట్లో అయినా. 30% మహిళలు ఉన్న తర్వాత